ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఒంగోలు నగరంలోని 29వ డివిజన్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెన్షన్ పెంపు, తల్లికి వందనం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదా సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటి పథకాలు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. అలాగే ఒంగోలు నగరంలో పార్కుల సుందరీకరణ, రహదారుల విస్తరణ, డివైడర్లు పచ్చదనం, అమృత్ టు తాగునీటి పథకం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో షిప్పింగ్ యార్డ్, విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు కూడా ఒంగోలుకు రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు బండారు మదన్, 29వ డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర, నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, బూత్ ఇన్ఛార్జ్ గంజి విజయలక్ష్మి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి, కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి, ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే. తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే. ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. మన జనార్దనన్న ప్రజలందరికీ అంటే పెన్షన్స్ ఇవి ఉన్న సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ అన్నీ కూడా ప్రతి పేదవాడికి చేరే విధంగా పైన వాళ్ళతో కూడా మాట్లాడి ఎక్స్ట్రా ఫండ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ అంతేకాకుండా రోడ్లన్నీ వైండింగ్ చేశారు. అంతేకాకుండా బ్యూటిఫుల్గా పార్కులన్నీ కూడా ఇదివరకు 5 ఏళ్ళు అన్ని పార్కులు నాశనం అయిపోయాయి. వాటన్నిటిని మళ్ళీ పచ్చదనం తిరిగి తీసుకొచ్చి పార్కులన్నీ బాగు చేయటం జరిగింది. అంతేకాకుండా మన డివైడర్లు అన్నీ కూడా పచ్చదనం వచ్చేటట్టు చేశారు. కాలువలు, రోడ్లు అన్నీ వేయడం జరుగుతుంది. కొత్తపట్నంకి ముఖ్యంగా షిప్పింగ్ యార్డ్ తీసుకొచ్చారు. త్వరలోనే ఎయిర్పోర్ట్ రాబోతూ ఉంది.
అంతేకాకుండా మనకి ఒంగోలులో ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్ మొత్తం కూడా రేపు మార్చి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా అమృత్ 2 పథకం అనేది శాంక్షన్ చేయించుకున్నారు. 480 కోట్లతో పైప్ లైన్ మొత్తం ఓకేనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతేకాకుండా బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి మనం ఎలక్షన్స్ ముందు 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఈ 6 కాకుండా మనం ఈరోజు 12 హామీలని, సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలకి తెలియాలి అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల విజయం అనే కార్యక్రమాన్ని చేపట్టి గత 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తిరుగుతూ మా దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి కూటమి ప్రభుత్వ విజయాలని పాంప్లెట్ రూపంలో దామచర్ల జనార్దన్ గారు ఈ 2 సంవత్సరాల్లో ఏమైతే చేశామో అవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి ప్రతి ఇంటికి తిరిగి మా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి అందరూ కూడా ఉమ్మడిగా తిరుగుతూ అందరికీ ఈ సంక్షేమ పథకాల విజయాల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రభుత్వం చాలా బాగుందండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేక పథకాలను కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేసి ఇదే విధంగా ముందుకెళ్లాలని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. మనం ఏ అయితే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పేదవాడికి కూడా అందుతున్నాయి. అంతేకాకుండా అందరూ కూడా ఎక్కువగా పెన్షన్ 3,000ది 4,000 చేయటం అయితేని, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల లెక్కన ఇవ్వటం అయితేనేమి, దీపం పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవారికి 5 రూపాయలకే భోజనం పెట్టడం కానీ, రైతులకి అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు డబ్బులు వేయడం కానీ, అన్ని పథకాలు కూడా చాలా బాగున్నాయి. ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం కల్పించడం కానీ చాలా బాగుందని అందరూ కూడా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో ఒంగోలులో మన ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు అధికారం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే పోయిన 5 సంవత్సరాలు మొత్తం పార్కులన్నీ ఒంగోలు నగరంలో పాతబడేటట్టు మొత్తం నాశనం అయ్యే విధంగా చేశారు. ఈ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కాడి నుంచి పార్కులన్నిటికి కూడా సుందరీకరణం చేయటం, అందరికీ పిల్లలకి తల్లిదండ్రులందరూ కూడా సంతోషంగా పార్కుల్లో తిరగడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చారు. చాలా బాగుంది అని అందరూ కూడా కొనియాడటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒంగోలులో ఉన్నటువంటి రోడ్లన్నీ వైండింగ్ చేయటం కానీ, డివైడర్లన్నీ కూడా పచ్చదనంతో తీర్చిదిద్దడం కానీ, ప్రతి సర్కిల్స్లో ఏదో ఒక బొమ్మ పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడం కానీ చాలా బాగుంది. అదేవిధంగా అమృత్ 2 పథకం ఒంగోలు ప్రజల కోసం, ఒంగోలు దాహార్తిని తీర్చడానికి ఎన్నో రోజుల నుంచి శ్రమించిన దామచర్ల జనార్దన్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ వాటర్ పైప్ లైన్ను మార్చి తొందరగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆకాంక్షించజరుగుతుంది. అంతేకాకుండా దీనికోసం కృషి చేసిన దామచర్ల జనార్దన్ గారిని మెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా షిప్పింగ్ యార్డ్ తీసుకురావడం అయితేమి, రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్ తీసుకురావడం కానీ ఇవన్నీ చేస్తే ఒంగోలు చాలా బాగుండిద్దని అందరూ కూడా ఆకాంక్షించడం జరుగుతూ ఉంది. దామచర్ల జనార్దన్ గారి పరిపాలన ఈ 2 ఏళ్ళు చాలా అద్భుతంగా ఉందని అందరూ కొనియాడటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా దామచర్ల జనార్దన్ గారు కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని అందరూ కోరుకోవడం కూడా జరుగుతూ ఉంది. నమస్కారాలండి. జూలై 27వ తారీఖున స్టార్ట్ అయిన 2 ఏళ్ల విజయం ఈ కార్యక్రమానికి ప్రతిరోజు డివిజన్స్లో తిరిగి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారి ఆదేశాలకు ప్రతిరోజు డివిజన్స్లో తిరిగి ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసిన హామీలు, పథకాల గురించి వివరించటం, అదేవిధంగా చేయబోయే పథకాల గురించి, హామీల గురించి కూడా చెప్పడం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు గతంలో 3,000 వచ్చే పెన్షన్ ఈరోజు 4,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయల పెన్షను, ఇకపోతే
కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్, కంప్లీట్గా బెడ్డెడ్గా ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షను ప్రతి నెల 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖుతో ఇవ్వడంతో ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. గతంలో పెన్షన్ రావాలంటే ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా 1వ తారీఖు ఇంటికి వచ్చి పెన్షన్ పొద్దున్న 6 గంటలకల్లా వచ్చి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా వృద్ధులైతే, ఒంటరిగా ఉన్న వాళ్ళకైతే 4,000 రూపాయలు, అదే వికలాంగులకైతే 6,000 రూపాయలు మాకు మందులకి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే తల్లికి వందనం కింద గతంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అమ్మఒడి కింద అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ మాట తప్పి ఒక బిడ్డకే ఇవ్వడం జరిగింది. అది కాకుండా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అదే మాట నిలబెట్టుకొని 15,000 రూపాయలు ఎంతమంది ముగ్గురున్నా, ఇద్దరున్నా, 5గురున్నా, 4గురున్నా ఎంతమంది పిల్లలకి ఇచ్చారు. తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. కరెక్ట్ టైంలో డబ్బులు అనేది వేశారు. మా పిల్లలకి స్కూల్ తీసే టైంకి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ప్రజలందరూ చెప్పుకోవడం, తల్లిదండ్రులు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా అన్నా క్యాంటీన్లు చూసుకుంటే 269 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తంలో ఓపెన్ చేశాడు. ప్రతి పేదవాడు హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళైతేనే ఉంది, ఎవరైతేనే ఉంది, బయట హోటల్లో తినాలంటే 100 రూపాయలు అవుతుంది. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో నాణ్యమైన భోజనం పెడుతున్నారని చెప్పి ప్రజలందరూ చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు అనేది 6 సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే 12 సంక్షేమ పథకాలు విడుదల చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ విధంగా అభివృద్ధి చేశారంటే ఇంకా ముందు 3 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలు చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఒంగోలులో చూసుకుంటే ఒంగోలులో దామచర్ల జనార్దన్ అన్న ఎన్నో విధాలుగా 24 గంటలు అభివృద్ధి కోసమే పాటుపడుతూ ఉంటారు. ఒంగోలులో పార్కులన్నీ నిర్వీర్యం అయిపోతే వాటన్నిటిని మళ్ళీ యథావిధిగా లైన్లో పెట్టి ప్రతి ఒక్కళ్ళు సాయంత్రం పూట వెళ్ళి పార్కుల్లో సేద తీర్చుకునేలా చేశారు. రోడ్లన్నీ చూసుకుంటే ప్రతి రోడ్డు విస్తీర్ణం చేసి ప్రతి ఒక్కటి చాలా అందంగా చెట్లు వేయడం కానీ ప్రతి ఒక్కటి ఒక్క రోజులోనే 5,000 మొక్కల్ని నాటి స్టూడెంట్స్ చేత మొత్తాన్ని నాటించి ప్రతి ఒక్కళ్ళకి పచ్చదనం అనేది ఉండాలి. రాబోయే రోజుల్లో చెట్లు అనేది లేకుండా ఉండకూడదు. ఎక్కడ నిలబడ్డా కూడా ప్రజలు నీడలో ఉండాలన్న ఉద్దేశంతో 5,000 మొక్కలు నాటడం జరిగింది. అంతేకాకుండా P4 కింద DJR ట్రస్ట్ తరపు నుంచి ఇప్పటికీ 200 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను చెప్పడం కూడా జరుగుతుంది. ఇకపోతే ప్రతి డివిజన్లో చూసుకుంటే శానిటేషన్ కూడా చాలా శుద్ధంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే వచ్చి చాలా నీట్గా చేస్తడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ 2 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేశారంటే ముందు కూడా ఇంకా చాలా చేస్తారని మేము నమ్ముతున్నాము. ఈరోజు 29వ డివిజన్లో మన టౌన్ అధ్యక్షుడు మదన్ గారి ఆధ్వర్యంలో మేము తిరగడం జరుగుతుందండి. ప్రజల్లో నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన డివిజన్ అధ్యక్షులు గారికి, అదేవిధంగా డివిజన్లో ఉన్న నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులందరికీ, పెద్దిచెట్టి చంద్ర గారు డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య నాయకులు పోతంశెట్టి దుర్గా గారు, క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారు, క్లో క్లస్టర్ బాబు గారు, అదేవిధంగా మన బూత్ ఇన్ఛార్జీలు గుంజి విజయలక్ష్మి గారు, మహేశ్వరి గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా డివిజన్లో ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ మాకు ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి మనం 29వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర గారు, అలాగే టౌన్ మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే 2 సంవత్సరాల నాడు అధికారంలోకి వచ్చిందో ప్రతి ఇంటికి కూడా తిరిగి మనం ఏమైతే పథకాలు అమలు చేస్తూ ఉన్నామో ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది. ఏదైతే మనకి కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలను తీసుకొచ్చి సూపర్ హిట్ చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఫస్ట్ ప్రతి నెల కూడా 3,000 ఉన్న పెన్షన్లను తీసుకొచ్చి 4,000 చేయటం, అలాగే మంచంలో లేవలేని వాళ్ళకి 15,000, తలసేమియాతో వాళ్ళకి కిడ్నీలతో బాధపడే వాళ్ళకి 10,000, వికలాంగుల పెన్షన్ అయితే 6,000. ఇట్లా చూసుకుంటే పెన్షన్ ఒక్కటే కాదు, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమంది పిల్లలకి డబ్బులు అకౌంట్లో వేయడము, దీపం 2 పథకం కింద కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. జిల్లాలో మహిళలందరూ ఎక్కడ చూసుకున్నా కానీ జిల్లా మొత్తం అలాగే ప్రయాణించడానికి కానీ ఇట్లా ఒకటేమిటి రకరకాలుగా సూపర్ 6 పథకాలు అని చెప్పేసి సూపర్ హిట్ చేసి, అలాగే సూపర్ 6 పథకాలే కాదు 12 పథకాలు ఏదైతే మన కూటమి ప్రభుత్వం మొదలుపెట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా రాష్ట్రం మొత్తం కూడా దూసుకుపోతుంది. ఇక్కడే లోకల్గా మన దామచర్ల జనార్దన్ అన్న గారు చూసుకుంటే డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, పార్కులన్నీ కూడా సుందరీకరణ చేయడం కానీ, ఆగిపోయిన టిట్కో ఇళ్లను కూడా మళ్ళీ రీఓపెనింగ్ చేసి వాటన్నిటిని కూడా మళ్ళీ పనిచేయించి రేపు దసరాకి మళ్ళీ ప్రతి ఒక్కరికి అర్హులైనందరూ కూడా టిట్కో ఇళ్ళని ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జి కింద 17 కోట్ల నిర్మాణంతో కూడా ఆ వర్క్ కూడా శరవేగంతో జరుగుతుంది. ఇట్లాగే ముందు కూడా ఎంతో మంచి కార్యక్రమాలు చేసుకొని మనందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని, ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను.
సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.